రాజకీయ వారసత్వం కోసం అక్కడి వారసులు పోటీ పడుతున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోయే ముందే సేవా కార్యక్రమాలతో జోరుగా ప్రజా టూర్లు మొదలెట్టేశారు. సేవ ఫలిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్, లేకుంటే భవిష్యత్ రాజకీయాలకు పునాది అవుతుందంటున్నారు. విజయనగరం జిల్లాలో వారసులను తెరపైకి తీసుకొస్తున్న ఆ సీనియర్ నేతలు ఎవరా పుత్రరత్నాలు ఈ స్టోరీలో చూద్దాం. నేటి పెట్టుబడే రేపటి ప్రతిఫలం అంటున్నాయి ప్రస్తుత రాజకీయాలు. దీనిని పుణికిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు విజయనగరం జిల్లాలోని పలువురు సీనియర్ రాజకీయ నాయకుల వారసులు. జిల్లాలో 3 కీలక నేతల వారసులు ఇప్పుడు రాజకీయ ఎంట్రీ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముందు సేవా కార్యక్రమాల పేరిట ప్రజలకు దగ్గరవ్వాలని చూసుకుంటున్నారట. మాజీ మంత్రులైన బొత్స సత్యనారాయణ, కళా వెంకట్రావు, ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వారసులు ఇదే పంథాను అవలంబిస్తున్నారని జిల్లాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఈ 3 లీడర్లే రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. అయితే ఎల్లకాలం మనమే కాదు కదా, వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది కదా. అందుకే ఈ సీనియర్లు తెర వెనుక నుంచి వారసులను ప్రోత్సహిస్తున్నారట. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మొచ్చు కానీ పునాదులు గట్టిగా లేకపోతే రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు వస్తాయని గ్రహించి ముందుగా సేవా కార్యక్రమాలతో జనాలకు చేరువ చేయాలని భావిస్తున్నారట. అందుకే వారసులతో ముందుగా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టించారని ప్రచారం సాగుతోంది. విజయనగరం జిల్లాలో బొత్సకు రాజకీయ వారసుడిగా రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నారు సందీప్. మెడిసిన్ చదివిన ఈయన మెల్లమెల్లగా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారట. ఇప్పటికే ధీరా ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి చీపురుపల్లి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. పేదలు అనారోగ్యానికి గురైనా వారికి సాయం అందించే కార్యక్రమం సందీప్ చేస్తున్నారట. అంతేకాదు పరీక్షల సమయంలో విద్యార్థులకు కావలసిన పరికరాలను పంపిణీ చేయటం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే స్కూల్ తెరిచే సమయంలో పేద విద్యార్థులకు బ్యాగ్లు, పుస్తకాల పంపిణీ చేయటం వంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారట. ఇలా అందరికీ ఆప్తుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారట బొత్స వారసుడు సందీప్. ఇక చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు రాజకీయ వారసుడిగా తెరపైకి వస్తున్నారు రామ్ మల్లిక్ నాయుడు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఓ సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసి నియోజకవర్గం ప్రజలకు సేవ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోయిన పేదలను ఆర్థికంగా ఆదుకోవడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారట రామ్ మల్లిక్ నాయుడు. అలాగే నిరుద్యోగులకు జాబ్ మేళా ఏర్పాటు చేసి జీవనోపాధి చూపే విధంగా ముందుకు సాగుతున్నారట. ఇలా ప్రజల్లోకి వెళ్తున్నారన్న చర్చ జరుగుతోంది. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు వారసురాలు సిరి సహస్ర కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చిన్న శ్రీను సోల్జర్స్ ద్వారా ఇటు విజయనగరం, అటు నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నారట. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆపన్నహస్తంగా సిరి సహస్ర నిలుస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే 2 నియోజకవర్గాలను చుట్టుముడుతూ నిత్యం సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారట. ఒకవైపు మామ మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మరోవైపు తండ్రి చిన్న శ్రీనుల ప్రోత్సాహం సిరి సహస్రకు కలిసొస్తోందట. నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, జీవనోపాధిగా టీ స్టాల్, పానీపూరి, చాట్ పండ్లను అందిస్తున్నారట సిరి. అలాగే వికలాంగులకు ట్రైసైకిల్స్, దళితవాడల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలతో రాజకీయ వారసురాలిగా ఎంట్రీకి బీజాలు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లాలోని ఈ 3 నేతల రాజకీయ వారసుల సేవా కార్యక్రమాల వెనుక పాలిటిక్స్లోకి రావాలన్న మోటివ్ ఉన్నట్టు ఊహాగానాలు తలెత్తుతున్నాయి. అయితే అవి రాజకీయ అరంగేట్రానికి, ప్రజాప్రతినిధిగా నిలదొక్కుకోవటానికి ఏ మేరకు ఉపయోగపడతాయి, వారి కృషి ఫలిస్తుందా అనే చర్చ జరుగుతోంది. మరి పార్టీ అధిష్టానం దగ్గర ఈ 3 నేతల వారసుల కర్చీఫ్ పాలిటిక్స్ ఫలిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.